హాయ్ అండి. హాయ్, హలో, వెల్కమ్ అండి. ఈరోజు బిగ్ టీవీకి బిగ్ స్టార్‌గా అమ్మ రాజశేఖర్ గారొచ్చారు. వాళ్ళ సినిమా ఒకటి 'తల'. అది ఏ 'తల' అనేదైతే ఖచ్చితంగా తెలుసుకుందాం. తమిళ్‌లో అయితే 'తల'. అజిత్‌కైతే తనకి ఒక చిరునామాగా మారింది 'తల అజిత్' అని చెప్పేసి. కానీ ఆ 'తల' ఆ పేరుతోనే మన అమ్మ రాజశేఖర్ గారైతే తన డైరెక్షన్‌లో సినిమా తీస్తున్నారు. ఫిబ్రవరి 14కి రిలీజ్ అవుతుంది. వాటి విశేషాలేంటో తెలుసుకుందాం మనం. మన స్టూడియోకొచ్చారు. హాయ్ రాజశేఖర్ గారు. హాయ్ రంజిత్. సార్, ఇప్పుడు ఈ సినిమా ఒక 20 ఇయర్స్ తర్వాత మీరు ఆహ్ అంటే గ్యాప్ ఒక సినిమా రనం అంత తర్వాత గ్యాప్ ఏం లేదా? అంటే ఆ తర్వాత ఆ కంటిన్యూ తర్వాత సినిమాలొచ్చాయి సార్. 'ఖతర్నాక్' తర్వాత చ ఆ! 2000 2 తమిళ్ ఉగ్రమణం మూవీ తీశారు. చేశా. ఆ తర్వాత ఆహ్, బట్ చెప్పండి. ఒక బ్లాక్ బస్టర్ సార్. అంటే మీరు ఎవరు చూడని టైంలోనే 'గోపీచంద్‌కి' ఒక బ్లాక్ బస్టర్ రనం టైంలో అసలు ఇండస్ట్రీ ఒకవైపు మాట్లాడుకుందది. హ్మ్. ఆ తర్వాత గ్యాప్ తర్వాత అంటే మీరు ఇక వివిధ రకాలుగా సినిమాలు తీశారు గానీ, అంత కమర్షియల్ యాంగిల్‌గా బట్ లేకపోవడం. అంత బ్లాక్ బస్టర్ లేదు. బట్ ప్రొడ్యూసర్ సైడ్‌లో అన్నీ సేఫే. ఆ ప్రొడ్యూసర్ సైడ్‌లో సేఫే 'ఖతర్నాక్' దెన్ 'టక్కరి' దెన్ మళ్ళీ ఇది నేను తమిళ్ 2 చేశాను. విశాల్‌తో ఒకటి. సో, అన్నీ నా ప్రొడ్యూసర్ సైడ్‌లో హ్యాపీ. బట్ బ్లాక్ బస్టర్ దొరకలేదు. అది ఇప్పుడు దొరకకపోతుంది. ఈ సినిమాకి 'తల' అని ఎందుకు పెట్టారు సార్? అంటే పక్కన కోడి గూడా పెట్టేసి హ్మ్. అలా పెట్టారు. 'తల' ఏందన్నట్టు అసలు? తలనా ఏంటి తెలుగులో? తల అంటే హెడ్. మన హెడ్. ఆ! మ సో, హెడ్ నంబర్ 1. ఓకే. ఐ మీన్ ఫస్ట్ చెప్తారు దేనికి. చెయ్యి లేదంటే ఉండవచ్చు. లెగ్ లేదంటే ఉండవచ్చు. నెక్ లేకుండా ఉండమా ఉండదు. సో, హెడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఈ మూవీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అండ్ ఫస్ట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ అలా హెడ్ ఈస్ ద ఫస్ట్. సో, సెంటిమెంటల్ అలా ఫీల్ చేసి పెట్టాం. బట్ కథ ఆ తల అంటే టైటిల్‌కి యాప్ట్‌గా ఉంటది. మూవీ ఫినిష్ అయినా ఎందుకురా తల దాదా కథ. సో, அந்த தல டைட்டில் வந்து கதைக்கு ஆப்ட்டா పెట్టారు. ఈ కథ మీరే రాసి, అంటే మీరే ప్రొడక్షన్ గూడా కొంత ఇన్వాల్వ్ అయినట్టుంది. అంటే 'ఆర్‌బి చౌదరి' గారు చేసినా గానీ, వాళ్ళు చేశారు. గాడ్ బ్లెస్. ఎందుకంటే, ఆ తర్వాత మీరు ఆ అబ్బాయికి మీరే రాసి, అంటే వేరే ఒక డైరెక్టర్‌కి ఇవ్వకుండా మీరే హ్యాండిల్ చేయడం వల్ల నేను రొమాన్స్ సీన్. ప్రొడక్షన్ లేదు. ఓకే. స చౌదరి అంటే సార్ మేడం గారు చేశారని చెప్పేసి. ఎగ్జిక్యూటివ్. ఓకే. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా. ఎందుకంటే నేను చౌదరి సార్ గిట్ట ఫస్ట్ తమిళ్‌లో ఒక సాంగ్ చేశాను. అది పెద్ద పాపులర్ అయింది. దాంట్లో నుంచి మేము టేక్ ఆఫ్ అయింది లైఫ్‌లో. ఆ తర్వాత తెలుగుకి చేంజ్ ఎవరు 'గుడి గంటలు' వేదిన ఆయనే. ఆయన ఏంటంటే టాలెంట్ కూడా వాడికి డాన్స్ చేసి చూపించడం అవసరం లేదు. ఆయన కష్టపట్టు 1 ఇయర్, 2 ఇయర్ ఇలా వెళ్తూనే ఉంటా. సరియా ఇవి ఆ సాంగ్ ఏం చేస్తాను. అంత నమ్మకతలు ఇచ్చారు. అది నేను బాగా దానివల్ల నేను చాలా టాప్ నేను మీకు తెలుసు. తర్వాత సూపర్ గుడ్‌లో నేను ఏ సాంగ్ చేసినా నేను తీసుకున్న 10,000 పేమెంట్ తీసుకుంటా. 5 లాక్స్ పేమెంట్ ఉంటది. వాళ్ళు సరే మన ఇంట్రొడ్యూస్ చేసిన అమ్మరాజు గారు 1 లాక్ ఇవ్వాలని పెడతారు. నా 10 తీసుకున్నా. అంత విశ్వాసం ఎప్పుడు ఉంటది. నేను ఎప్పుడు సార్ ఫంక్షన్‌నా స్వీట్ తీసుకెళ్తా. అంత కాంటాక్ట్ ఉంది. సిట్యుయేషన్ అబ్బాయి హీరో చేయుம்போது నా బ్యానర్‌ల నా అబ్బాయి చేయడంன்றது కూడా ஒரு ஆசீர்வாதம். ஐ மீன் గాడ్ ఫాదర్ మాది బ్లెస్సింగ్. తమిళ్ 100 మూవీ విజయ్ స్టార్ అనేది 10 మూవీ కంటిన్యూ తీశారండి. కాదల్ మర్యాద, లవ్ టుడే అన్ని హిట్. அந்த 10 తర్వాత தான் యాక్షన్ హీరో మారారు. యాక్షన్ హీరో మారింది సూపర్ గుడ్‌లో చేయలేదు. విజయ్ స్టాప్ అన్నారు. ఆ తర్వాత ఇక్కడ 25 మూవీ చేశారు. మెగా సూపర్ స్టార్. సో, అంత పెద్ద మనిషిని మన అబ్బాయి ఇంట్రొడ్యూస్ బాగుంటుంది. అయినా నేను చాలా కష్టపడ్డా. ఆయన దగ్గర ఫ్లైట్‌లో వెళ్ళడం అడిగి సేమ్ రేపు ఫస్ట్ అలా అడిగి ఆ ఫోటో సెషన్ తీసాను. నా అబ్బాయికి తెలీదు హీరోగా కథ రాసినట్టు వెళ్తున్నానంటే వేరే ఎందుకే జరగలేదంటే అప్పుడు వాడు అదే ఫీల్డ్లో ఉండకూడదు కదా. అవును. అన్నీ ఓకే అయిన తర్వాత చెప్పాలంటే అందరూ చెప్పారు వేరే ట్రై చేయండి. లేదు నాకు చేస్తారు నమ్మకం. అదేమది అలా 100 మూవీ చేయడం కష్టం రాజశేఖర్. 101 చేస్తా అని చెప్పారు. అయ్యో ఆ కథ చిన్న అబ్బాయి కదా, ఏజ్ అయిపోతారు, అది కథ టీన్ కదా. అప్పుడు సరే మెగా సూపర్లో చేయలేను. అప్పుడు మెగా సరే ఓకేనా చేశా. బట్ బడ్జెట్ కాంపాక్ట్ బడ్జెట్ సార్ గురించి తెలుసు సూపర్ గుడ్ గురించి. ఇప్పుడు నా అంత గాడ్ ఫాదర్లా థింక్ చేసిన సూపర్ గుడ్లో బడ్జెట్ ఎక్కువైందా బ్యాడ్ అయ్యడం. అవును. అప్పుడు నా వైఫ్ దాంట్లో భయంకరంగా నల్ల చదువున అమ్మాయి
బ్రిలియంట్ పక్కనే అప్పారావు ఉన్నారా అని ఏదైతే జరుగుతుంది రాసుకో, ఎందుకంటే రేపు వాళ్ళకి మనకి గొడవ ఉండకూడదు. బడ్జెట్ కంట్రోల్ எனக்கு డైలీ ఎంత అతను చెప్పాలి, ఎందుకంటే దానికి ఏతమై నేను చేస్తా, కెమెరా చెప్తా, అది చెప్తా, అలా ఎగ్జిక్యూట్ చేయడం కోసం కరెక్ట్గా ఆయన ఏ పేమెంట్ చెప్పారో ఆ పేమెంట్లో ఫినిష్ చేశారు. అంత అది జరుగుతలేదు సినిమాలు. அதுக்கு ముందుదా ఏదో దయ్యం మూవీ చేశారు, అందరూ ఆర్టిస్ట్ కలిపి దయ్యం మూవీ చేశారు. దాంట్లో 1 crore అని చెప్పారు, 5 crores చేశారు డైరెక్టర్. సో ఆ కష్టం నాకు వచ్చింది, బడ్జెట్ చేసేస్తారు అని ఆ నమ్మకం. దాని మీద ఎక్కువనా నువ్వు చేయాలి, మన తర్వాత ఎక్కువనా నా అబ్బాయికి మనం ప్రొడ్యూసర్ గాడ్ఫాదర్ చేసినప్పుడు ఎక్కువనా మన అబ్బాయికి మనం చేయడం ఏంటి అంటే సంపాదించిన వాళ్ళకి డబ్బు. సో అంత ధైర్యం వెళ్ళాను. బట్ వాళ్ళ బడ్జెట్లో పర్ఫెక్ట్గా ఫినిష్ చేసి మళ్ళీ నా డబ్బుతో చేసినా కూడా ఫీల్ అవుతారు. అందువల్ల ఫినిష్ చేసే కోసం నా మేడం ఎగ్జిక్యూట్ చేసారు. సో తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చాలా కష్టపడ్డాం, అంతా చాలా గ్రాండ్గా వచ్చింది. మీరు చెప్పండి, ఈ సినిమా డాడీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఒక మంచి డాన్సర్గా, మంచి డైరెక్టర్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. మీరు ఆల్ 2 లైన్లు వెళ్ళకుండా డైరెక్ట్ యాక్టింగ్ సైడ్, హీరో సైడ్ వచ్చేసి అంటే మళ్ళీ బేస్డ్ కూడా యాక్షన్ మూవీ డాడీతోనే డైరెక్షన్ చేయాలని అంటే మీరు అనుకున్నారా చిన్నప్పటి నుంచి డాడీ చేస్తాను అని చెప్పి? అనుకోలేదు యాక్చువల్లీ, ఇది ఒక సడన్ సర్ప్రైజ్గా వచ్చింది. కానీ ఈ ఏజ్లో నాకు ఇలాంటి ఆపర్చునిటీ దొరకడం ఒక పెద్ద విషయం. అంటే 17 yearsకే హీరో ఛాన్స్. అవును. సో ఆపర్చునిటీ నేను యాక్చువల్ చాలా లక్కీ అనమాట, ఇలా ఛాన్స్ దొరకడం ఈ ఏజ్లో. అంటే నేను హీరో అవడం అనుకున్నా చిన్నప్పటి నుంచి, ఒక 25, 24 అలా అయితే అనుకున్నా. కానీ అప్పుడు దాని లోపల ఇది వచ్చేసింది. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. కాలేజ్లో నీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు? దే ఆల్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద ఫిల్మ్. హైదరాబాద్ చదువుతున్నావా, చెన్నైలో చదువుతున్నావు? హైదరాబాద్లో. ఓకే, వి ఆర్ సెటిల్ ఇన్ హైదరాబాద్. ఓకే. అంటే ఇప్పుడు నాన్నగారు కూడా ఉన్నాడు, ఇప్పుడు 17 yearsకి ఒక 20 మందిని కొడితే ఎలా, అంటే దాన్ని జస్టిఫై ఎలా చేస్తున్నావు అని? అది మూవీలో జస్టిఫై అవుతుంది. సో స్టోరీ చెప్పలేను తప్పకుండా. సో మనం అదే కొత్త విషయం. మనం నార్మల్గా కమర్షియల్ ఫిల్మ్స్ చూస్తాం, హీరోకి ఫైటింగ్ వాళ్ళు తెలుసు, వాడు బాగా ఫైట్ చేస్తాడు ఎందుకంటే వాడు హీరోని కాబట్టి. కానీ ఈ మూవీలో నాకు ఆయన ఒక హీరో కాదు, ఓకే, వాడు ఒక ఆర్డినరీ మ్యాన్, యాజ్ యూ కెన్ సీ ఇన్ ద ట్రైలర్. సో వీడు ఒక ఆర్డినరీ బాయ్, ఫైటింగ్ తెలియదు ఏంటి, అలాంటి రేంజ్కి ఎలా వస్తున్నాడు, ఎందుకు ఆ పాయింట్, ఆ జస్టిఫికేషన్ ఏంటి అని చెప్పేసి అది స్టోరీ. అది రాయడానికి 2 years ఆడియన్స్ ఏమో ఒక ఫ్రెష్ స్టోరీ, ఒక ఫ్రెష్ ఫేస్ విత్ నైస్ కాస్ట్ చూడాలంటే తప్పకుండా చూడొచ్చు. ఫైట్స్ అంతా ఇప్పుడు ఈ వయసులో ఉన్నావు కాబట్టి అంటే కొడదాము, స్టంట్లు చేద్దాము, జిమ్నాస్టిక్ చేద్దాము అని ఉంటుంది. కానీ ఈ ఫైట్స్ కూడా నువ్వు ఎందుకంటే డూప్ కూడా ఇప్పుడు యూజ్ చేయలేడు, ఎందుకంటే ఫాదర్ పక్కన సన్ను, అయ్యో ఎందుకు అవసరం అలా 30 feet నుంచి దూకుతున్నావు, 20 feet నుంచి లెగ్ పంపింగ్ అని. దాన్ని మీరు ఎట్లా క్యాల్కులేట్ చేశారు? డాడీ ఏమన్నా ఫైట్స్ ఆపాడా, లేదంటే నీ వల్ల ఏమన్నా? నేను ఒక రెస్ట్రిక్షన్, ఒక బ్యారియర్ అని ఏం పెట్టలేదు. మా నాన్న ఈ ఫైట్ ఆ ఫైట్ ఏం చేశాను నేను, ఎందుకంటే స్క్రీన్లో ఇలాంటి ఫైట్ చేసే స్క్రీన్లో చాలా బాగుంటుంది. సో దానికి వెంట ఎవ్రీ ఎక్స్టెంట్ అన్నీ చేస్తాను నేను. సో కష్టపడాలి లేదా, ఇప్పుడు నా ఇన్ని ఇయర్ కష్టపడేవాడు ఈ మూవీలో, ఫస్ట్ మూవీలో కష్టపడాలి అనాలా అంటే సార్ బయట చాలా మందికి తెలియదు మాస్టర్, ఎందుకంటే ఊరికే వారసత్వంలో వస్తారు కానీ ఇక్కడ ఉన్న కష్టం ఎవరికి తెలియదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో ఉండాలి, లైట్లు మీద పడుతుంటాయి, ఫైట్స్ చేయాలి, అంటే చిన్న ఏమన్నా మిస్ అయినా కానీ ఇంకా మేము కష్టపడి వచ్చినప్పుడు పిల్లలు కష్టపడాలి కదా ఖచ్చితంగా. అదేంటి ఏమంటే కష్టపడి ఏసీ. నాకు సెల్ఫిష్ అండి, సెల్ఫిష్ నా అబ్బాయి హీరో చేశారు. మీకు తెలుసు 3 years బిఫోర్ మేము హైఫై ఒకటి మూవీ చేసాం, ఓన్ ప్రాజెక్ట్, గర్ల్స్ విత్ లైక్ ఎంటర్టైన్మెంట్తో, మినిమం గ్యారంటీ, అది సేఫ్ తీసాం చిన్న బడ్జెట్లో ప్లాన్ చేశాను. ఒక చీఫ్ గెస్ట్ రాలేదు, మై క్లోజ్ ఫ్రెండ్. సో అలా చీఫ్ గెస్ట్ రాలేనన్నా నాకు ఆ రోజు అప్సెట్ అయింది. ఆయన రాలేదంటే అక్కడ ప్రోగ్రామ్స్ ఎలా కెమెరా ఆఫ్ చేసేసారు, చీఫ్ గెస్ట్ రాలేదు సార్ అది. ఆ తర్వాత నా ఫ్రెండ్ సంతోష్ మ్యాగజైన్, పర్వాలేదు సార్ పర్వాలేదు, మీరే మాకు స్టారే, కెమెరా ఆన్ చేయండి. సో అంత చిన్న ఇన్సల్ట్ అయినా. అప్పుడు ఒక హీరో అంతా నేను ఒక కథ చెప్పడానికి హీరో నేను అడుగును, ఎందుకంటే నేను బైక్ మాస్టర్ ఉన్నవాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చినా పర్వాలేదు. సో వెన్ ఐఎమ్ నాట్ హిట్ ఉన్నప్పుడు వాళ్ళు పిల్లలు మన ఇల్లు అడగాలి, నేను అడగడం కష్టం. అందుకే గోపిచంద్ వచ్చి నేను సూపర్ మూవీ తీసినప్పుడు కథకి ఎవరైనా మనం తీస్తాను చెప్పి ఐ చాలా ట్రై చేసాను. మీకు తెలీదు, కంటిన్యూగా శ్రీకాంత్ ప్రాజెక్ట్ ఉండి చేశాను, ఉండండి అదే ఆగలేదు.
మూవీ ఏదో ఆగలేదు. Okay. బట్ ఏంటంటే నా వదిలేసి వచ్చేసా. ఎందుకంటే ஒரு சின்ன ப்ராஜெக்ட் வந்து ஒரு 4 years అయిందంటే అవును కష్టం. ஒரு ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత డబ్బు లేదు. ఆగి 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 అది பண்ணும்போது మనం వెక్స్ అవుతాం. దెన్ ఏంటంటే తర్వాత வந்து ఆ మూవీ ఫినిష్ చేయాలంటే కంపల్సరీ 5 days కావాలి. సరే ఇలాగే ఫినిష్ చేసి పెట్టేసేయండి, అలాగే నా కథ నాకు అయింది. సో అందువల్ల నా పేరు వేయవచ్చు సార్, మీరు ఎవరిపైన వేసి రిలీజ్ చేసుకోండి. ఎందుకంటే నాకు గ్యాప్ అన్న పర్వాలేదు, అవును నా పేరు స్పైల్ కూడకూడదు. అమ్మరాశి వచ్చిన టాలెంట్ ఉందిరా అంటే ఇప్పుడు అందరూ నాకు ఫోన్ చేస్తున్నారంటే ఐ నో యు ఆర్ టాలెంటెడ్ అంత థాట్ వస్తుంది. చాలామందికి నన్ను అడుగుతున్నారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు వెరీ గ్రేట్ఫుల్గా ఉంది సార్. ఇంత గ్యాప్ అయ్యో వచ్చారు చాలంటే మై టాలెంట్. సో అందువల్ల నెక్స్ట్ ఏం చేయాలి, సరే మన గురు జేడి చక్రవర్తి వెళ్ళిపోలాం, ఆయన పెట్టి తీలా. నాకు ఒక ఫ్రెండ్ ప్రొడ్యూసర్ షేర్, ఓకే ఏంటి బడ్జెట్ దానే ప్రాబ్లం, ఇంతే బడ్జెట్ రా, ఒరే థియేటర్లే మూవీ, ఓకే మన కథదా కథ అయినా ఎంతమైనా చేయవచ్చు, 50 lakhs చేయవచ్చు, 1 crore చేయవచ్చు. కథ வந்து అలాంటి కథ இப்போ ఇన్ని క్రోర్కి చేసినా అలాంటి కథ. సో కథదా ఇంపార్టెంట్ లేదా, అది పాయింట్. అప్పుడు జేడి చక్ర వెళ్ళాను. నా ప్రొడ్యూసర్ అడ్వాన్స్ లేట్ చేశాడు, నా చేతిలో అడ్వాన్స్ ఇచ్చి ఫస్ట్ హీరో లాక్ చేశాను. షూటింగ్ గీటింగ్ అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసేది. బడ్జెట్ తాటేసి మొత్తం చూపిస్తున్నారు వాళ్ళు. 50కి ప్రాజెక్ట్, దే ఆర్ షోయింగ్ 250. మొత్తం ఇది నాకు తెలుసు. ఇన్ని రోజులు కష్టపడి బ్లడ్ వామిట్తో తీస్తున్నా ఇంత రోజుల్లో షేర్ కోసం. అమ్మేశారు 60 lakhsకి హిందీ అమ్మేశారు, ఉగ్రం సిట్టింగ్లో. మీకు తెలియకుండా? నాకు తెలియకుండా అంత సిట్టింగే, ఉగ్రం సిట్టింగే కొనేశారు. అవును, ఆయన యాక్షన్ చూపిలని చెప్పి నా స్టైల్ చేసిన మూవీ అది. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే ఏం చేశారంటే వీళ్ళందరూ నాకు జేడి చక్రవర్తి నమ్మేశారు. ఆయన డైరెక్టర్ కదా, ఎంటర్ అయినారు. ఆయన ఎంటర్ అయ్యి దయ్యం మూవీ చేసేసారు, మొత్తం మార్చేసి హ్యాంగ్లో పెట్టి పోస్ట్ చేసి MM10 ఏదో, నేను ఉగ్రం పెట్టేదో మార్చి MM17 ఏదో ఓకే వచ్చింది. అది కూడా OTT వచ్చింది. నేను అలా నా గురు ఎంటర్ అవ్వబోదు, తప్పు చేస్తున్నారు బట్ నా గురు నాకే చేస్తారు, థింక్ చేయలేదు. రీ రికార్డింగ్ ఫినిష్ అయ్యి ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఆయన 4 years చేస్తున్నారు. తర్వాత నేను వచ్చేసాను బయట, సరే గురువే చేయని చెప్పి. ఆ ప్రొడ్యూసర్ 4 years అయింది. ఇది ఆ వింట్లే రీ రికార్డింగ్, మళ్ళీ స్క్రీన్ ప్లే మళ్ళీ చిన్న చిన్న షూటింగ్ జరుగుతుంది చేసి దానికి ఫంక్షన్కి రామ్ గోపాల్ వర్మ వెళ్తున్నారు. రామ్ గోపాల్ తిరిగి నాందా డైరెక్షన్. చూడండి ఆ టీం చూడండి. రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు ఇదవుతున్నారంటే, అమ్మకు ద్రోహం చేయకూడదు, సినిమా అంటుంది అమ్మ, ఓకేవా, అంత అనుభవం వచ్చింది. తర్వాత అప్పుడే ఫీల్ అయినండి, బాగా ఫీల్ అయినా. ఏం చేయాలి, ఫంక్షన్కే హీరో రాలేదు. చూసా, నా అబ్బాయి పిలిచాను. నా అబ్బాయి అప్పుడు సమ్మె ఉన్నాడు కోచ్. ఆడి థాట్ చిన్నప్పుడు ఉంది, నాకు తెలియదు. బట్ నాకు థాట్ లేదు, వాడు చదవాలి, అది మంచి చదువుతాడు, ఒబ్బడింటా ఉంటాడు వాడు, రొంబ ఒబ్బడింటే చెప్పింది చేస్తాడు. ఎక్కువ మాట్లాడు, లైట్గా మాట్లాడిన ఒక పాయింట్ ఉంటుంది. సో అంత ఇదా ఉంటాడు. ఆడ మనకి ఇండస్ట్రీలో ఎందుకు ఆ కష్టం, వీటి చదివి ఫారిన్ పంపించలేదా నా ప్లాన్. అంటే మంచి చదువు పెట్టాలని ప్లాన్. ఇప్పుడు కూడా ఎక్కడ చదువుతున్నావు? మహేంద్ర. సో టాప్. సో ఇప్పుడు నేనేం చేసానంటే వాడు పిలిచి ఉంటుంది యూట్యూబ్లో చాలా ఫేమస్. ఇప్పుడు సార్ మన అబ్బాయి సినిమా చేస్తున్నాడు, మీరు డైరెక్షన్ చేస్తున్నారు, మీరు చేసిన హీరోలు కనీసం ప్రమోషన్ కూడా ఒక బయట కూడా ఇవ్వలేకపోతున్నారు ఎందుకు సార్? అంటే మన సినిమా అబ్బాయి, నా అబ్బాయి హీరో కదా, హీరో అని చెప్పి హీరో తీసుకొస్తారంటే మేబీ అలా ఉంటుంది లేదా కాంపిటీషన్. నా మీద భయం ఎప్పుడు ఉంటుంది అండి, ఇంకో హీరో తయారు. ఎందుకంటే ఈయన ఫైర్ సాధారణ ఫైర్ లేదు. మీరు అడిగారా సార్? అడగలేదు. నేను ఇప్పటివరకు ఎవరు అడగలేదు. ఓకే, ఒక హీరో అడుగుతున్నా, ఆయన రెస్పాన్స్ వస్తుందని చెప్పాడు. ప్రీ రిలీజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఎనీ, అంటే సపోర్ట్ సార్. ఇక్కడ అంతే యాడ్ ఆన్ అవ్వడమే కానీ వాళ్ళు వస్తే సార్ యాక్ట్ చేసిన మూవీ రావట్లేదు, యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ రావట్లేదు సార్, ఏం చేయాలి? కష్టమే సార్. అట్లా அந்த అవినాష్, అవును, அந்த అవినాష్ வந்து బిగ్ బాస్ నా ఫ్రాంక్గా చెప్తాను. ఇప్పుడు నిన్నే వాడు తిట్టాను నేను ఫోన్లో. ఆడు బిగ్ బాస్ ఫ్రెండ్ అన్నాడు, బాగా నాకు సపోర్ట్ ఉన్నాడు. అప్పుడు నేను ఆడు చెప్పాను, మీకు మంచి ఇది ఇస్తుంటే ఈ మూవీలో బెస్ట్ మెయిన్ కామెడియన్ సార్. అండ్ కామెడియన్కి సాంగ్ ఇచ్చాను, అలీ సాంగ్, నంబోదు మాది ఇచ్చాను వాడికి. అవును, ఆయన ఇది కూడా రాలేదు సార్. ఆయనకి అంత చిన్న చిన్న ఇది ఉంటుంది లేదా,
అది ఇది వెళ్తున్నారు, నేను పిలుస్తున్నా వస్తున్నాను రావట్లేదు. టీ రాజన్ సార్ తమిళ్లో పాడుతున్నారు సార్, ఇవి డబుల్ లాంగ్వేజ్. నా కోసం అక్కడితో వచ్చారు సార్ గురు, నా కోసం ఇక్కడ వచ్చి పాడేసి ఆయన ఫ్లైట్లో వచ్చి ఆయనే వెళ్ళారు. ఎలా ఉన్నారు సార్ ఇక్కడ ఇలాంటి ఉన్న యంగ్స్టర్స్ ఎలా ఏం చేయాలి? నేను చెప్పాను టూర్ వెళ్తున్నాం వాడన, లేదు నాకు ఆ మూవీ ఒప్పుకున్నా ఈ మూవీ ఒప్పుకున్నా అంటే ఇది కూడా మూవీయే కదా. అప్పుడు నేను ఎలా చెప్పాలి చెప్పండి, మన మూవీలో ఉన్న పవన్ సత్యం రాజేష్ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్, బట్ అవినాష్ రేంజ్ లేదు. ఆయన వస్తున్నారు సార్ అన్నిటికీ, నీకు అర్థమైందా? నేను అవినాష్ చెప్పాను, యూ వాంట్ పేమెంట్ అడుగు ఇస్తా, బట్ నువ్వు మెయిన్ క్యారెక్టర్ నువ్వు రావాలి, తమిళ్లో కూడా నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. అంతే కదండి. అలా అంటే వీడు చిన్న చిన్న ఇది క్యాన్సర్ చేయాలి కదా, మీకు ఇది లైఫ్ కదా, ఒక లైఫ్ ఇచ్చినప్పుడు అంతే సార్, అంతే. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు ఆయన నెక్స్ట్ చేస్తాను ఆయన. ఇప్పుడు సార్ ఇప్పుడు రణంలో మీరు వేణుకి చాలా పెద్ద అంటే రోల్ ఇచ్చారు, అసలు దాంతోనే ఆయన లైఫ్ టర్న్ అయింది. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఆయన బలగంలో ఉన్నాడు, కొంత హిట్ కొట్టాడు, మామూలు కమర్షియల్గా ఉంటూ పెద్ద హీరోతో ఇప్పుడు సినిమా కూడా చేస్తున్నాడు. కనీసం ఇప్పుడు ట్వీట్ కావచ్చు, సోషల్ మీడియాలో వీళ్ళు ఎవరు సార్? వేణు టిల్లు మీ కామెడీ ఉంటాడు కదా సార్ మీ సినిమాలో, ఇట్లా డైరెక్ట్ ఆయన ఫుల్ లెంత్ కదా సార్, టిల్లు వేణు ఉంటాం విలన్ దగ్గర, మన మలయాళీ అతను డైరెక్ట్ బలగం చేసి పెద్ద ఇప్పుడు నితిన్ తోని ఎల్లమ్మ అని స్టార్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఉన్నారు మీ వల్ల సార్. ఇప్పుడు ఎంతో మంది కొరియోగ్రాఫర్లు స్థిరపడ్డారు మీ వల్ల, మీ దగ్గర చేసిన అసిస్టెంట్స్ ఇప్పుడు కొంచెం అంటే ఒక మోస్తారుగా అయితే పర్వాలేదు ఇప్పుడు వాళ్ళ పొజిషన్లో. అంటే వీళ్ళందరూ ఎందుకు ఇప్పుడు గురుభక్తి లేదంటే వీళ్ళు ఎందుకు మర్చిపోలేదు? బాబా భాస్కర్ గురుభక్తి ఉంది, అలా పెళ్ళలేదు. ఎప్పుడు యాక్చువల్లీ నేను ఆయన ఒక సాంగ్ డ్యాన్స్ చేయాలని ఉన్నాం, ఎప్పుడు నాకు గురు పిలుస్తాడు, ఎప్పుడు రావాలి నన్ను, ఇది చేస్తా అది చేస్తాను, ఇంకా ఇంట్రెస్ట్ బాగా అంత విశ్వాసం ఉంది. నేనా ఆయన ఒక టైం నా అసిస్టెంట్ నా ప్రొడ్యూసర్ నా డాన్స్ మాస్టర్ ఆయన 4 years గ్రూప్లో ఉన్నాడు. అప్పు కొంచెం ఒంట్లో బాగాలంటే వెళ్ళి నైట్ 3 o'clock వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి కాపాడాను. నేనే దిగాను ప్రైమ్ సెట్లో, నా సార్ వాటిలంతా వచ్చి వాడు డాన్సర్స్ దగ్గర అంబులెన్స్ సార్ వచ్చి నేను వెళ్ళాను, డాన్సర్స్ ఎవరు రాలేదు. డాన్సర్స్ వచ్చి దేని కూడా వీడు అవుట్ అయిపోతాడు, సంథింగ్ ఏదో ఉంది వీడికి, తీసుకెళ్ళి చేసిన ఆ విశ్వాసం. ఎక్కడ ఒక డెత్కి వెళ్ళినా కూడా గురు మీరెందుకు గురు కారు కూర్చున్నాం. ఇక్కడ ఈయనకు వేణు వస్తాడు, మాట్లాడతాడు, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నాడు అనేసాడు. తర్వాత నేను చెప్పాను లేదా సార్, అక్కడితో నేను వాడి మేళ ఇదైంది, లేదంటే నేను ఫోన్ చేసి రాడా చెప్పంటే చెప్పేస్తా. అది శ్రీకాంత్ మూవీ ఉంది కదా, శ్రీకాంత్ మూవీ ఉంది కదా, అసలు నాకు తెలియకుండా షూటింగ్ చేసి నేను పెట్టిన ఆర్టిస్ట్ పోతే తెలియకుండా షూటింగ్ జరుగుతుంది చెప్పాలి కదా మినిమం. మాస్టర్ ఏంటి మాస్టర్ మీరు రాలేదు షూటింగ్లో, అలీ గారు కూడా చేస్తున్నారు. టోటల్ ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసింది నేను, అలీ గారు అన్ని మూవీలో ఉంటారు, ఈ మూవీలో అలీ గారు లేదంటే అది చిన్న ఫీలే. అది ఫోన్ చేసి షూటింగ్ జరుగుతుంది ఎవరూ చెప్పలేదు. మరి డైరెక్టర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక రోజుని షూట్ చేసి ఫినిష్ చేయాలని ప్లాన్లో ఉన్నారు. అందుకోసం అక్కడ వేణు చేయకూడదు కదా సార్, ఇలా షూటింగ్ జరుగుతుంది ఎలా వద్దా సార్ అడిగినా లేదు చేసేసాడు. సో అక్కడి నుంచి ఆయనతో ఒకసారి చూసి మాట్లాడాను, అదంతా వదిలేసాను. ఇప్పుడు బ్రదర్ మీరు ఇప్పుడు సినిమా చేశారు, రొమాన్స్ సీన్స్కి డాడీ బయటకు వెళ్ళాడా లేదంటే మానిటర్ దగ్గర కూర్చొని బయటికి వెళ్ళి చెప్పాడు? అంటే 17 yearsలో చేయడం రొమాన్స్ సీన్స్ అనేది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలా ఉంటుందంటే ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి కరెంట్ షాక్ కొట్టే ఏజ్ అన్నట్టు 17 years తగిలితే ఇంకా మనకు బాడీ కంట్రోల్లో ఉండదు. అంటే జనరల్గా మీరు ఎలా ఫేస్ చేశారు? డాడీ చెప్పడము రొమాన్స్ ఇదంతా ఏంటనేది. యాక్చువల్గా ఒక్క సీన్కి కొంచెం ఇబ్బంది పడింది రొమాన్స్ సీన్. ఎలాంటి సీన్ అది? బాగా అది మీరు మూవీలో చూడండి. ఓకే, ఒక సీన్కి కొంచెం సిగ్గుండే, సో ఆ సిగ్గు ఓవర్కమ్ చేసి మా నాన్న బయట పంపించి శ్యామ్ సార్ ఏమో మంచిగా స్క్రీన్స్ పెట్టి, ఎందుకంటే పబ్లిక్ టెక్నీషియన్ పబ్లిక్ సరే నేను ఎందుకు వెళ్ళాలి వెళ్ళలేదు. శ్యామ్ సార్ సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు ఎందుకు చేస్తాను నేను చేస్తాను. ఎంతైనా మీరు డైరెక్టర్ అయినా ఫాదర్ గా చెప్పలేరు, ముద్దు పెట్టరా పక్కన ఉండరా కాలేరా అని కూడా. అంటే నేను లోపల చూసాను, నాకు చూసి తెలియకుండా చేశాడు. ఎన్ని టేకులు చేశారు దానికి? అట్లీస్ట్ ఒక 4. ఎందుకంటే దాంతోపాటు ఇంకో ఐటమ్ యూజ్ చేసాం. సో ఐటమ్కి ఆ అమ్మాయికి అన్ని సింక్ కావాలి, అందుకే 4-5. ఆ అమ్మాయి డెబ్యూనా సార్? న్యూ బెంగాలీ, కానీ అమ్మాయి కూడా బాగానే చేసినట్టుంది డెబ్యూగా. థియేటర్ ఆర్టిస్ట్ బెంగాలీ కాబట్టి. 16 years అమ్మాయి. మీకు ఇప్పుడు డాడీ దగ్గర నుంచి డైరెక్షన్ చూశారు, కొరియోగ్రఫీ చూశారు,
ఇప్పుడు యాక్షన్ చూడలే యాక్చువల్లీ, కొంచెమే చూసాను. అంటే మామూలుగా సినిమాలు చూస్తారు కదా, తను చేసిన అవును. సినిమాలు మామూలుగా వర్క్ చిన్నప్పుడు మాట్లాడుంటే అంటే మీరు ఆ వాతావరణంలో పెరిగారు కాబట్టి అంటే ఎందుకు కొరియోగ్రాఫర్ ఏం ఎంచుకోకుండా నేను డైరెక్ట్ హీరోని అవుతానని చెప్పేసి డాడీకి చెప్పేశారా ముందుగానే? అలా ఏం జరగలేదు యాక్చువల్లీ. డాన్సింగ్ ఏమో ఇంట్లో బాగా చేస్తాం. మా నాన్న ఫెంటాసిక్ డాన్స్, మీరు చేస్తారు ఇంట్లో? ఫెంటాసిక్ డాన్స్. అలా టైం పాస్ అలా చిన్నప్పుడు. స్కూల్లో స్కూల్ ఏమో నాకు చాలా అలవాటు, ఇలా యాక్టింగ్ చేయడం, డ్రామా చేయడం, ఫెస్టివల్స్ కి డ్రామాస్ ఉంటాయి, డాన్స్లు ఉంటాయి. సో అంటే చాలా చాలా చేసేవాడిని. మా పాత స్కూల్లో ఒక 11 ఇయర్స్ ఉండే నేను. సో 11 ఇయర్స్ చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు ఐ వాస్ టు డూ డ్రామాస్, డాన్సెస్ అన్నమాట. ఏ హీరోని ఇన్స్పైర్ తీసుకుంటున్నా తెలుగులో? ఇన్స్పైర్ అయితే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఏం తీసుకోలే, కానీ ఇప్పుడైతే అంటే ఎవరిలా ఉండాలి కనీసం, ఇలా నా బాడీ అన్న ఇలా ఫ్యాన్ ఎవరిలాగా ఉండడం లేదు, కానీ మా ఫ్యాన్ ఆఫ్ నాని సార్. నాని ఓకే, నేచురల్ స్టార్. కానీ ఒక హీరో లాగా ఉండాలంటే ఐ వాంట్ టు హ్యావ్ ఎన్ ఓన్ స్టైల్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు ఫాలో అండర్ సమ్వన్స్ ఇన్స్పిరేషన్, కానీ ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ బేస్ దట్ ఐ విల్ హ్యావ్. అలా డాన్స్ కూడా వెరైటీ చేశాడు, డిఫరెంట్. అంటే మీరు ఏదనుకుంటున్నా బ్రదర్, అంటే ఎక్కువ డాన్స్ స్కోప్ ఉన్న సినిమాలు చేయాలా లేదంటే యాక్షన్ ఉన్న సినిమాలా? అది మూవీ తగ్గట్టు ఉంటుంది, ఉండి అంటే మీకు మీ స్ట్రెంత్ మీకు ఇప్పుడు అర్థం అవుతుంటుంది, డాడీ నేను ఫైట్స్ బాగా చేయగలుగుతున్నాను, లేదంటే స్టంట్స్ చేయగలుగుతున్నాను, లేదంటే డాన్స్ బాగా చేయగలుగుతున్నాను అని చెప్పేసి ఇప్పుడు ఎవరో ఒకరు మీకు సెట్లో కానీ, ఎందుకంటే ఆ సెట్లోనే వైబ్ తెలుస్తుంటుంది మూవీ గురించి. మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయి అక్కడ? నైస్ క్వశ్చన్. ఆ వైబ్ ఎందుకంటే అక్కడే ఉంటుంది. మా నాన్న చెప్పేట్లాగా నేను డాన్స్ చేయగలుగుతా, ఫైట్స్ చేయగలుగుతా. సో నాకంటే ఇప్పుడైతే నాకు బ్యారియర్ లేదు. సో మూవీకి ఎక్కువ డాన్స్ ఉన్న చేస్తా, ఎక్కువ యాక్షన్ ఉన్న చేస్తా. నాకంటే ఇంతే ఉండాలి, అంతే ఉండాలి అలా ఏం లేదు నాకు. ఎందుకంటే మీ మీద కళ్ళమ్మ తల్లి బ్లెస్సింగ్స్ ఉంది. 17 ఇయర్స్ హీరో ఎవరు కాలే, ఎందుకంటే దీన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. ఇంత యాక్షన్ రాలేదు, బడ్జెట్ ఆయన దొరకడం, అంటే ఆయన ఫాదర్ అని కాదు, వేరే అయినా రాజశేఖర్ గారు అంటే ఒక మాసు. ఆ రణం పోస్టర్ చూస్తే ఇప్పటికీ గుర్తు, మాకు మేము చూస్తూ పెరిగాము. అది ఆ పోస్టర్ని మీకు కూడా పెట్టాడు, అది కోఇన్సిడెంటా లేదంటే ఎలా జరిగిందో తెలియదు, అది బాగా జరిగింది. కానీ ఎందుకంటే ఇప్పుడు డాడీ సినిమా తీశాడు అని చెప్పేసి, ఎందుకంటే ఈ స్టోరీ ఎంచుకోవడం ఇది ట్రైనింగ్, ఏమైనా ట్రైనింగ్ చేశారా? యాక్షన్ డాన్స్ ట్రైనింగ్ అంటే యాక్షన్ సీన్స్, ఒక యాక్షన్ సీన్ కొరియోగ్రఫీ అయింది, ఒకటి కొరియోగ్రఫీ అయింది, కానీ రియల్ ఆన్ సెట్ లో చేయలే ప్రాక్టీస్. కానీ ట్రైనింగ్ అయితే ఏం చేయలే. ఏదో యాక్టింగ్ ట్రైనింగ్ చేస్తుంటా, కానీ మిగతాన్ని ట్రైన్ చేయలే. యాక్షన్ సీన్స్ అయినా ఇవైనా ఏం ట్రైనింగ్ చేసుకోలేదు. ఎందుకంటే మా నాన్నకేమో ఈ మూవీ ఆ క్యారెక్టర్ ఏమో ఒక ఆర్డినరీ మ్యాన్. సో ఒక ఆర్డినరీ మ్యాన్ ఫైటింగ్ నేర్చుకోడు. సో మా నాన్నకి ఏంటంటే రానెస్ కావాలి ఆ సీన్స్లో. సో రియాలిటీ ఉండాలి, ఆ రియాలిటీ తేడానికి సినిమాటిక్ మూవీలో లేదు. ఎంత మీ సర్నేమ్ అమ్మ అయితే మాత్రం ఫోన్లో కూడా అమ్మ నేను వస్తున్నాను, నాన్న వస్తున్నా అని చెప్పలేదు మీరు. ఎందుకంటే అమ్మ సెంటిమెంట్ కదా మూవీ మొత్తం అమ్మ సెంటిమెంటేనా? మొత్తం కాదు, ఓకే అంటే చెప్పలేను యాక్చువల్లీ, కానీ సెంటిమెంట్ అయితే ఉంది, అమ్మ సెంటిమెంట్. అంటే రన్ టైం ఎంత మాస్టర్ ఇది? రన్ టైం సినిమా 2 hours. సెన్సార్ అయిపోయింది. ఏ సర్టిఫికేట్ వచ్చింది ఏమన్నా? అంటే పిల్లలు చూడకపోవడం ఏమన్నా బాధగా ఉందా మీకు? అలా ఏం లేదు, ఏ సర్టిఫికేట్ ట్రెండ్ కదా. అవును, ఏ సర్టిఫికేట్ రావాలని కూడా కోరుకుంటాం, అలా కోరుకుంటారు చాలా మంది. నాది మొత్తం ఫ్యామిలీ. మెయిన్ ఏంటంటే ఇలాంటి ఏజ్ అబ్బాయిలే మూవీ చూస్తున్నారండి. 100%. ఫస్ట్ వాళ్ళే ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు వచ్చి ఆ మిస్టేక్, ఈ మిస్టేక్, ఇది బాగుంది, అది వెంటనే పెట్టేస్తున్నారు. అనాలి నాకు అలా ఏజ్ వాళ్ళు ఎంటర్ అయ్యారు, వాళ్ళకు ఒక మూవీ చేయాలి. వాళ్ళు థింక్ చేసిన ఆ పాయింట్లో అంత అబ్బాయి క్యారెక్టర్ ఉన్నాడు కదా, ఫీల్ అవ్వాలి అందరూ. వాళ్ళు వచ్చి బయట ఫ్యామిలీలో తీసుకురావాలి. ఎండ్ అది మొత్తం ప్యాక్డ్ ఫ్యామిలీ చూసిన అలా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ, సింపతి అన్నీ ఉంటుంది. సో 20 years బ్యాక్ మీరు ఏంటి 20 years లేదు సార్, ఇప్పుడు ఏదో 36 years 30 years ఆర్టిస్ట్ ఉంటాడు, అలా నా పేరు అలా వచ్చేస్తుంది. లేదు ఇన్ని ఇయర్స్ మీరు మామూలుగా, నేను ఇండస్ట్రీకి కొత్త అలా నేను ఎప్పుడు, ఇది ఫస్ట్ మూవీ. మీరు ఫ్రెష్ స్టూడెంట్ ఆల్వేస్, ఎందుకంటే మీ మూవీస్ వస్తున్నాయి. 20 years ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నా, డైరెక్టర్ ఉన్నా, అలా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నా, అసోసియేట్ ఉన్నా, ఇప్పుడు డైరెక్టర్ అని చెప్పండి. సార్ ఇప్పుడు ఖతర్నాక్ రణం తీసినప్పుడు అది డిజిటలా రీలా? ఫిలిం అది ఫిలింతో. అప్పటికి ఇప్పటికి ఎంత చేంజెస్ ఉంది అంటే ఇండస్ట్రీకి? సార్ ఫిలింలో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. ఫిలిం సింగిల్ టేక్ మినిమం అంటే టేక్స్. మెయిన్ ఏంటంటే కోరియోగ్రాఫర్ టాలెంట్ ఎక్కడ ఉందంటే కరెక్ట్గా కెమెరా చెప్పాలి. కెమెరా చెప్పిన తర్వాత 1 2 చెప్పాలి వాళ్ళకి. సో ఇక్కడ కెమెరా అని చెప్పి లేట్ ఉండలేకుండా ఫిలిం పోతుంది. ఫిలిం ఒక్కొక్క ఫిలిం కాస్ట్లీ. అవును, క్యాన్లు ఒక్కొక్క మాస్టర్
దానికోసమే తీసేస్తారు ఎయిర్, వీడు ఫిల్మ్ వేస్ట్ చేస్తారని చెప్పి. మీకు అర్థమైందా? అవునవును. సో కెమెరాకి కెమెరా ఇది ఇప్పుడు అలా లేదా, ఆడే ఆన్ చేసుకుంటారు. అంత எனக்கு అది ரொம்ப నచ్చింది సార్ అది. ఆ తర్వాత అంత ఆ తర్వాత ఏంటంటే ఇంకొక హైలైట్ అంటే మనం అట్లా ఎడిటింగ్ చేసుకోవచ్చు అవును. థియేటర్లో ఎడిటింగ్ చేస్తారు తెలుసా, అవును తెలియదు. వాళ్ళు అవును. వాళ్ళే ఎడిటింగ్ చేస్తారు. ఇది బోర్ కొడుతుందంటే వాళ్ళు ఎడిట్ చేస్తారు. ஒரு ஒரு ఒక సాంగ్ ఏదో జాయిన్ చేయాలంటే ఇప్పుడు అదన్నీ అప్పుడు చాలా బాగుంది సార్. టోన్, లైవ్ టోన్, ఇది ఏదో ఇదిలో ఎలా అంటే డిఐ చేయాలి, అన్నిటికీ కలర్ టోన్ డిఐ చేయాలి. ఫిలింలో మనం కెమెరాలే టోన్ చేయవచ్చు. అవును. ఎగ్జాంపుల్ మీరు చూసారని తెలుసు, బాలా మూవీ చేతిలో టోన్ అవును. అవును. ఒక టోన్, ఒక అప్పుడు డిఐ tint. లేదు, అది Tint. కెమెరాలే. మన గ్రేడింగ్ చేస్తారు లేదా కెమెరా, కెమెరా గ్రేడింగ్ అవసరం లేదు, డిఐ డైరెక్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. డైరెక్ట్ టింట్ కొట్టేసి అమ్మా అక్కడే ఇంకా నాకు ఇది 10 డిఐలో చెప్పి డిఐలో చేసుకున్నారు, కెమెరా జస్ట్ చెక్ చేయాలి అంతే. ఆప్షన్స్ పెరిగినా ఖర్చు పెరిగింది. ఖర్చు పెరిగింది. వీళ్ళందరూ ఎంటర్ అయిపో సీజీ, అదే సీజీ ఉంది ఎలా అంటే లైవ్గా ఉండాలి, అర్థమైందా, కొంచెం మిస్ ఆడా అంతే. సార్ మీరు మైక్ యూనిక్గా పట్టుకుంటారు, అది ఎక్కడ నేర్చుకున్నారు, ఎవరన్నా చెప్పారు? స్కూల్లో నేర్చుకుంటాం మైక్ పెట్టి. అంటే అదే యూనిక్గా చాలా సార్లు ஒரு ஸ்லோகம் ఉంది సార్, రజనీకాంత్ ఎందుకు స్టైల్ ఉన్నా, రజనీకాంత్ సార్ సాంగ్ ఆడిపోయి రజనీకాంత్ అడుగుతాం బై బర్త్ అంతే ఇంకా. లేదు ఆయన ఏం చెప్తారంటే మైనస్ ఆల్వేస్ ప్లస్ అని చెప్తారు. ఓకే. నా ఎందుకు అలా ఉంటానంటే నా ఫేస్ కంటిన్యూగా కెమెరా చూపించడం, ఎందుకంటే అందం లేదు నా పాయింట్ ఆఫ్ రజనీకాంత్ సార్. అవును. అది ఇలా చూసి అంతే అలా అడ్జస్ట్ చేస్తారు. ఫేస్ అందం ఉన్నవారు ఏం చేస్తారు, కెమెరా స్ట్రైట్గా ఉంటారు, టర్నే చేయరు, ఎందుకంటే అందం తెలియాలి. మనం మైనస్ దా మనకు ప్లస్ అంగదా స్టైల్ అయింది, అదే మీద మైనస్ దా. ఇప్పుడు నా ఫేస్ ఉంది, ఆఫ్ ఆల్రెడీ ఎలా ఉంది తెలీదు, ఫేస్ తెలియకుండా మాట్లాడి తెలియదు అంటే అలా చేసాను. అది ఫేస్ తెలియదు కోసం పెట్టాను. ఇప్పుడు అందరూ అదే ఫాలో చేస్తారు. సార్ బిగ్ బాస్ నుంచి ఏం నేర్చుకున్నారు? అది వెళ్ళడం కరెక్టా, లేదంటే బిఫోర్ ఆఫ్టర్ ఏమన్నా చేంజెస్ వచ్చాయా? చేంజెస్ ఏం రాలేదు. నేను కరోనా టైంలో యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్తా, సెలబ్రిటీ అవ్వాలని వాళ్ళు వెళ్ళాలి సార్ బిగ్ బాస్. సెలబ్రిటీ అవ్వాలి వాళ్ళు వచ్చిన ఫోటో తీస్తారు, వాళ్ళ పబ్లిక్ అది పెట్టి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ సెలబ్రిటీ యూజ్ చేసుకోవాలి బయట. బిగ్ బాస్ ఆ తర్వాత నేను ఇయరవా పెట్టో అదో పట్ల చేయదు, దాన్ని నువ్వు బయట వచ్చి సంథింగ్ చేసుకు వెళ్ళి ఆఫీస్లో అడిగి అది కష్టపడి యూస్ఫుల్. ఏనా మేము సెలబ్రేట్ అవ్వడానికి ఇన్ని ఇయర్ అయింది. అవును. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అవసరమే లేదు. బిగ్ బాస్లో పోయినా విత్ ఇన్ 10 daysలో సెలబ్రేట్ అయ్యారా, యూట్యూబ్లో ఓపెన్ చేసి ఇది చేస్తున్నారు. కష్టంగా ఉండండి సార్ అందరు ఫ్యామిలీని వదిలేసి, అంటే చాలా కష్టం. ఎన్ని వారాలు ఉన్నారు సార్? 2 weeks 2 months 10 days ఉన్నా. ఓకే. నన్ను 2 weeks పంపిస్తారు. నేను కరోనాలో ఇంట్లో రొంబ అలోన్ అయిన ఫ్రెండ్స్ ఎలాగంటే ఇంట్లో క్లీన్ చేయాలి, మనం అన్నీ ఇది చేస్తూనే ఉండాలి. అప్పుడు వచ్చింది ఆఫర్, వచ్చిన వద్దు 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 రేటు పోతూనే ఉంది. సరే అండి ఇక్కడ వెళ్ళేది అక్కడ ఉండవచ్చు కదా అంటే చెప్పిన. ఇంకొక విషయం నా అమ్మాయి చెప్పింది, డాడీ బిగ్ బాస్ ఫ్యాన్ నా అమ్మాయి అండ్ మై ఇది చూస్తారు తమిళ. డాడీ రేపు లైఫ్ హిస్టరీ దాని మీరు బిహేవ్ తెలుసు డాడీ. మేము చెప్తాం మా డాడీ కంచి తింటారు, లుంగి కడుతుంటారు, ఇలా ఎంటర్టైన్మెంట్గా ఉంటాడు, నాకు చెప్పిన నంబరు మీరు ఎంత ఇదిని మీరు చూపించాలి డాడీ అన్నా. సరే రేపు చూసుకుంటారు లేదా అమ్మారాజు, నా పిల్లలు వీడి పిల్లలు చూసుకుంటారు. అప్పుడు థింక్ பண்ணி సరే వెళ్ళాను. 20 days పెట్టారు సార్ కరోనా కోసం. సంవత్సరాలు పెట్టారు క్వారంటైన్ ముందు. అయ్యో నాకు ఎప్పుడు 2 days పెడతారా చెక్ చేసేసి అని పంపిస్తారు. ఇంకా క్వారంటైన్ కోసం 20 days 50 days పెట్టి మళ్ళీ ఎవరికో ఉంది నోయల్కి ఉంది అని చెప్పి మళ్ళీ 5 days జాయిన్ చేశారు. అంత హోటల్లో ఉండడం అసలు ரொம்ப కష్టపడు. మిర్రర్లో వస్తారు పాప నా వైఫ్ పిల్లలు, ఇలా మాట్లాడుకుంటాం. 5 days అలా ఉన్నా ప్లీజ్ అండి నేను నమ్మేస్తారు నమ్ముతున్నారు. నా వైఫ్ డైలీ వచ్చి చెప్తుంటుంది. అది మొట్ట అలౌడ్, ఫ్యామిలీ ఎవరికి అలౌడ్ లేదు, వెనక మొట్ట అలౌడ్. ఎందుకు నేను వెళ్ళిపోతాను చెప్పి బాడీ గార్డ్ ఉంటాడు, గుర్తేస్తుంది నన్ను బయట పంపుతాను, నన్ను వెళ్ళిపోతా. టార్చర్ అవుతుందంటే ఒక రూమ్ ఇంతే ఉంటుంది. నా ఊరికి హుషారంటే వాళ్ళు తెలియకుండా కంప్యూటర్ తీసుకొచ్చారు, వైర్లెస్ అలా ఎత్తున బెడ్లో వచ్చి ఫుల్గా చెక్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కంప్యూటర్ టీవీ ఏమీ లేకుండా ఉండాలి, అర్థమైందా? అది ప్రాక్టీస్ అవ్వాలి కోసం పెడుతున్నారు.
మనకి నేను చెప్పా అంతే, నువ్వు 5 days 5 star హోటల్ ఫుడ్ వద్దు ఇంట్లో నుంచి రావాలి వెళ్ళిపో, ఇంట్లో నుంచి మళ్ళీ ఫుడ్ ఓ మై గాడ్, బిగ్ బాస్ రూల్స్ మార్చేసారు. మార్చేసాను నేను, ఉండను మన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చా ఫ్రీడమ్ లోపల వచ్చేది దేవుడు ఎలా ఉన్నారు అందరూ. కానీ ఆ 2 నెలలు ఫ్యామిలీ మీద ఎఫెక్షన్ పెరుగుతుంది కదా సార్ ఆటోమేటిక్గా? ఏమమ్మా అలా లేదు, అందరి మీద లేదు, కరెక్ట్ అవుతారు కొంచెం మంది. మీ ఫ్యామిలీ మీద అయ్యో వీళ్ళని ఇంత మిస్ అవుతున్నాను చాలా సార్, వాళ్ళ ఒపీనియన్ ఇంత ఉంటే కష్టపడి సెలబ్రిటీ అయ్యి డబ్బు సంపాదించి సెటిల్ అయిన తర్వాత ఇదిలా ఎక్స్ట్రా దేవుడు నాకు ఇవ్వడం. అక్షయ యాజ్ ఎ డైరెక్టర్ హిట్ అవును, ఇదంతా ఇది ఎక్స్ట్రా. నేను అలా ఉన్నప్పుడు నాకు టైమింగ్ ఫుడ్ ఉంటుంది. మార్నింగ్ ఏమైనా ఫుడ్ ఏమైనా జింజర్ లెమన్ హనీ మిక్స్ పని చేస్తాం. తర్వాత కాఫీ, అది టైం కాఫీ, అది కాఫీ ఎలా ఉంటుంది ఫుల్ ఉంటుంది. ఓకేవా, ఆ తర్వాత టిఫిన్ కంచి తింటా, నైట్ రైస్ ఉంటుంది వాటర్ వేసి ఆనియన్ వేసి తింటా, 8 వైట్ ఎగ్ తింటా. అక్కడ ఒకే ఒకరికి ఒకే ఎగ్. తర్వాత మధ్యాహ్నం తినను నేను, ఆఫ్ తినను, జ్యూసెస్ డ్రై ఫ్రూట్స్, ఇలా నైట్ కన్ఫర్మ్ ఫిష్, నైట్ ఫిష్. సో ఇలా చేసి అక్కడ వెళ్ళి అలా లేదని ఎలా ఉంటాం. అందుకే నేను ఎప్పుడు చెప్పాను, సెలబ్రేట్ అనేవాళ్ళు అక్కడ వెళ్ళడం కష్టం, సెలబ్రేట్ అవ్వాలని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి. నాగార్జున అడిగారు నన్ను, బాబు పంపించేయండి బాబు, ఎన్ని సాంగ్ చేశారు, నేను ఎందుకు వచ్చా అడిగాడు. సార్ కరోనా బయట, కరోనా లోపల వచ్చి అందుకే వచ్చాను, పంపించండి. రావడం వరకు వెళ్ళడం నా దగ్గర లేదు. ఆ తర్వాత నాగార్జున గారు పంపించారు. నేను ஒரு 20 days అడిగిన కెమెరా ముందు, ఇలా తినడం పంపించేయను, నాగేశ్వర బాబు పంపించేయండి బాబు, ఏదో తప్పు ఏదో. అప్పుడు బాబు వచ్చి సరే నాకు సపరేట్ లోపల పిలిచారు. పిలిచి ఇప్పుడు పిలిచి వెళ్ళరా అందరూ అడుగుతారు, చెప్పకూడదు, నెక్స్ట్ వీక్ పంపిస్తా, టెన్షన్ అవ్వదు, ఈ వీక్లో నీ క్యాప్టెన్ వెళ్తున్నా, అది ఎవరు చెప్పకూడదు. అవును, మీరు వాలంటీర్ క్యాప్టెన్ చేశారు, అది వాళ్ళ ఇష్టం సార్. అవును, ఎవరో పంపించాలి ఎవరో పెట్టాలని వాళ్ళ దగ్గర ఉంది, అది మొత్తం మీటర్ అంతా వాళ్ళ దగ్గర. అయ్యో చాలా టెక్నికల్ లోపల. దాని తర్వాతనే కొట్టారు సార్ ఎవరన్నా బయటకు వచ్చి కొట్టిన తర్వాత? జిమ్ అతన్ని మీ కారు ప్రాబ్లం చేస్తే పోలీస్ కేసు అయింది, అది చాలా కాలం చాలా. అది అదే శ్రీకాంత్ మూవీ ఆఫీస్ కదా, చిరాగా ఆఫీస్ 4 years ఆఫీస్లో ఉండాలి మనం. అక్కడ ఒకటి జిమ్ ఒకటి కింద రెంట్కి ఉన్నాడు. వాడు ఎప్పుడు చూసినా సార్ నా కార్ మీద BMW కార్ మీద కూర్చుంటాడు, బానెట్ మీద. నేను వచ్చినప్పుడు షోల్డర్లో ఒకటి వేస్తాడు, వేసి ఎవరు నన్న బాస్ ఏదో ఛాన్స్ కొడుకు బాస్ అడిగినా, అది ఏం పోయి ఇలా కొడుతున్నాడు బాస్, స్ట్రెంత్ బాస్, జిమ్మరే. ఇలా ఒక 1 year టార్చర్ అండి. వాడు గాలి చేస్తున్నాడు, నాకు తెలియదు, నేను షూటింగ్ వెళ్ళాను, ఛాన్స్ ఇవ్వలేదు, కోతలో లోపల అన్ని కొట్టేసి అన్నీ చేశాను. నా డ్రైవర్ కొట్టేశాడు. మీ డ్రైవర్ కొట్టిన మనకు అవమానం లేదా? మన డ్రైవర్ హీరోని చూపాలి కదా, వాడు ఇక్కడ కొట్టాడని. సరే ఒకటి పిలిచి వాడి తీసుకొచ్చి కొట్టరాని சொல்லி వాడు తాగి చేసేసాను, సారీ అని అడుగుతున్నాడు. బట్ ఆ డ్రైవర్ కోసం వాడు కొట్టు తీసుకో, నీ కొట్టాలి, వాడు కొట్టు అని చెప్పారు. పాపం మంచివాడే, వాళ్ళ అమ్మ సారీ అడుగుతున్నారు, అమ్మరాజు లెగ్లో అయిపోయాడు, వాడు మంచివాడు. వీడు వచ్చా కొట్టు సార్, వీడు మన డ్రైవర్ అంత కొట్టకూడదు, పడిపోయినాడు వాడు, నాకు కొట్టలేదు. ఇది ఇది ఉంది లేదా, వెళ్ళి ఫ్రెండ్స్తో మాట పోలీస్ స్టేషన్ వెళ్ళి 9 కొట్టానని చేశారు. రివర్స్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఎక్కడ వెళ్ళలేదు, ఏదో కేసు చేశారు. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి సారీ చెప్పారు. వాడు ఇప్పుడు ఎక్కడ చూసినా సారీ చెప్పారు, క్లియర్ అయిపోయింది. మనం కొట్టి లైఫ్లో నా అబ్బాయి కూడా కొట్టాను, ఇదివరకు లైఫ్లో కొట్టలేదు, నా అమ్మాయి కొట్టలేదు, నా వైఫ్ కొట్టాను, నాకు కొట్టడం అలవాటే లేదు. మీ అమ్మగారు సపోర్టు, 17 years నుంచి వచ్చేసి రోజు లొకేషన్లో ఉండడం, ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నీకోసం కొత్త పోస్ట్ క్రియేట్ చేసుకొని మరీ జాబ్ చేయడం, ఎలా అది పాసిబుల్? నువ్వు అడిగావా లేదంటే మమ్మీ వస్తా అన్నదా? మనీ స్పాట్లో ఉండరు, అప్పుడప్పుడు వచ్చేది. ఫైనాన్స్ లో చూసుకుంటుంది మమ్మీ. ఓకే, కానీ షీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్, సపోర్టివ్, చాలా సపోర్ట్ అక్కడ సెట్లో. ఇప్పుడు మా మదర్ లేదంటే వీడు అనుభవించిన పెయిన్, నైట్ ఆయిల్ వేయడం, ప్రెస్సింగ్, మందు వేయడంలో నేను ఎలా వేస్తాను, నేనే అక్కడ మార్నింగ్ నుంచి మెరైన్ వచ్చి రేపు ఏంటి ఉంటా. మదర్ అంత ప్లస్ వీడికి ఇంకా నైట్ చెప్తున్నా, పాపం వీడికి అన్ని మెడ్రాస్ అయి వచ్చింది. అది మెడ్రాస్ అయినా ఏం చెప్తారు ఇక్కడ, ఐ ఇన్ఫెక్షన్ అక్కడ ఊరు మొత్తం వచ్చింది, నాకు వచ్చింది మొత్తం యూనిట్ మొత్తం స్పెక్స్ పొడతాం అందరికి వచ్చింది. పాపం వీడికి రాలేదు, వచ్చింది వీడికి. ஆனால் సినిమాలు స్టాప్ అయ్యడం వీడికి వచ్చిన ఏనా ఎంత గ్లాస్ వేస్తే వీడి గ్లాస్, పాపం అంత కష్టపడింది. సో అప్పుడేమో మనం షూటింగ్ ఏమో రెయిన్ చేసాం, రెయినీ సీజన్లో షూటింగ్
అందరికి ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్తో అందరికి కళ్ళు వాసిపోయి ఐ చాలా రెడ్ అయిపోయింది. నాకు లక్కీగా వచ్చింది, ఎండింగ్లో వచ్చింది, అది కూడా కరెక్ట్ యాక్షన్ సీన్లో వచ్చింది నాకు. సో నాకు వాయిలే నాకు ఇట్ వాస్ జస్ట్ రెడ్. లేదు మా వైఫ్ ఎక్కడో తీసుకొచ్చింది మెడిసిన్ Okay. వచ్చి సో నాకు వాయకుండా నాకు ఉట్టి రెడ్గా ఉండింది. ఆ రెడ్నెస్ ఏమో యాక్షన్ సీన్స్లో ఒక ఐ ఓకే, కాంటాక్ట్ బాగా కనిపించింది. అది ఎమోషనల్ వర్కౌట్ అయింది. బాగా అర్పించేసినట్టున్నాడు సినిమాలో, అర్పించేసినట్టున్నాడు. లాస్ట్ లో ఒకటి అరుస్తుంటావు కదా, బాగా ఎన్ని టేకులు గొంతు జించేలాగా ఎన్నిసార్లు చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ టైంలో నీ మీద కోప్పడిన టైంలు ఉన్నాయి అంటే సినిమా పరంగా సీరియస్ అయ్యాడా ఎప్పుడన్నా? అరే ఏంట్రా ఎన్ని సీన్లు ఎంతసేపు చేస్తావని Yes, చెప్పి, yes. ఎందుకంటే మామూలుగానే కోపం ఉన్నట్టుగా కనిపిస్తాడు. అది కనిపిస్తారు కానీ చాలా స్వీట్, చాలా ఫన్నీ. ఎంటర్టైన్మెంట్ ఉంటాను నేను ఎప్పుడు స్పాట్లో కూడా. ఓకే, మా నాన్న ముఖం అలా ఉంటుంది చాలా. Seriously? అలాగే ఇన్ రియాలిటీ చాలా స్వీట్, చాలా ఫన్నీగా ఉంటారు, చాలా జాయ్గా ఉంటారు. సో అదే నాతో వర్క్ చేసి అందరూ తెలుసు. ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్ మూవీ చేయండి, కామెడీ మూవీ చేయండి చెప్తూనే ఉంటారు. అది కానీ సచ్లో అయితే ఎప్పుడు కోపపడలేదు. మీకు తెలియకుండా రిలీజ్ అయిన సినిమా కథ నాకు ఖతర్నాక్. అది కో డైరెక్టర్ ఎందుకు అలా డబ్బు తీసుకుని చేసేసాడు. అంటే అది అంత అంటే మీరు పెట్టిన కో డైరెక్టర్ అయి ఉంటాడు కదా సార్. అதான் సరే నాకు చెప్తున్నాను లేదా, చాలా మంది కొంచెం మంది విశ్వాసలే కూడా ఉంటారు. అది ఆ కోఆర్డినేటర్ వంతు నేను పెట్టినవాడు, బట్ సిచ్యువేషన్ ఆడికి ఎంత అవసరమో ఎంత ఏదో మంచి పేమెంట్ కూర్చున్నాను చేసేసి. ఆ తర్వాత కలిసాడా సార్ ఖతర్నాక్ సినిమా తర్వాత? ఇంకా ఇప్పుడు రెగ్యులర్గా టచ్? ఒకసారి కలిసారు షూటింగ్కి, ఎవరికి కథ చెప్పి వచ్చాడు. ఎంత అవమానం చేసి పంపించానండి. షూటింగ్ షెడ్యూల్ మొత్తం చూస్తున్నాడు బయటగా, అలాగే బయట వెళ్ళడన్నా ఆన్ సెట్లో. ఆన్ సెట్లో అటు సొక్కా వాళ్ళ పెట్టి బయట తీసుకొచ్చి వాచ్మెన్ వీడ బయట తీసి బయట వేశారు. రవితేజ గారికి తెలుసా సార్ ఇది? అంటే నాకు తెలియకుండా రిలీజ్ అయింది అంటే డైరెక్టర్ గారు సార్ ఫినిష్ అయినా చూసుకోరు. ఏ సినిమా అయినా అంతే. ఆయన ఫినిష్ అయినా నెక్స్ట్ మూవీ అవును అంతే, ఇప్పుడు కూడా అంతే. ఇంకా అంతే నెక్స్ట్ 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 ఫోన్ చేసి ఫోన్ ఉండదు. నా ఏడుస్తున్నా ఫోన్ చేయాలి సార్, తీయలేదు. ఏం చేస్తాం, డేట్ అనౌన్స్మెంట్ చేసాం, ప్రొడ్యూసర్ నేను ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంటారు. మీరు అప్పుడు ఏడ్చారంట కూడా చాలా. ప్రసాద్ ల్యాబ్లా అవును ప్రసాద్ ముంచి ఫినిష్ నీ ఏ కష్టపడేది ఆ రోజు నాకు తెలుసు. అంటే మీరు రణం రిలీజ్ అయిన ఫిబ్రవరి, రణం రిలీజ్ అయింది అనుకుంటా. ఆ తర్వాత డిసెంబర్లో అంటే చాలా ఫాస్ట్ కొట్టారు ఆ సినిమాని ఖతర్నాక్ కూడా. ఎందుకంటే అంత కష్టపడి 6 months లో ఫినిష్ చేస్తే ఏం చేయాలి సార్, వీళ్ళు 3 months వడ్డీకి డబ్బు తీసుకుని ఫాస్ట్ ఫినిష్ చేయాలంటే ఏం చేయాలి? యాక్చువల్లీ మీరు అది ప్రొడ్యూసర్ అడిగారనా, మీరు చెప్పండి. పెద్ద పెద్ద మూవీలో చేశారు, ఛత్రపతి అన్ని చేశారు, దాంట్లో చాలా నష్టం వచ్చింది. అవును, ఈ మూవీలో లాభం వచ్చింది. అప్పుడు మీద ఎంత ఫాస్ట్లో తీసి ఉన్నాను. నాకు 15 lakhs ఇంకా ఉంది, నెక్స్ట్ మూవీ అడ్వాన్స్ ఇచ్చారనే చూసుకోండి. నా మేళ ఎంత టాలెంట్ ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చే ప్రొడ్యూసరే ఆయన. అలా మా పాప ఏం చేస్తారు, ఆయన డేట్ అనౌన్స్మెంట్ చేశారు, ఫైనాన్సర్ చెప్పేశారు ఈ రోజు డేట్, లేదంటే ఫైనాన్స్ ఇవ్వాలి. సో 2 వే ఉంది సార్ ఇక్కడ ఇండస్ట్రీలో. ఓన్ మనీలో తీసిన ప్రొడ్యూసర్, ఫైనాన్స్లో తీసిన ప్రొడ్యూసర్. ఇది మనకు కష్టం లేదు లేదా, అనుభవం తెలియదు నాకు. అనుభవం తర్వాత తెలిసింది. అందుకే కాకపోతే తలా సినిమా సార్ తమిళ్లో కూడా సేమ్ టైం రిలీజ్ అవుతుందా? సేమ్ టైం. ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది? తమిళ్ అండ్ తెలుగు సార్, 2 లాంగ్వేజ్ తీసింది 2 లాంగ్వేజ్ తీసా, 2 లాంగ్వేజ్ రిలీజ్. ఫిబ్రవరి 14th మనకు తెలిసిన లాంగ్వేజ్ తమిళ్ అండ్ తెలుగు. అది లేదు, క్యూట్ అండ్ లవ్ స్టోరీ ఇస్తారనుకుంటే ఫిబ్రవరి 14th రొమాంటిక్ ఉంది సార్, లవ్ బ్యూటిఫుల్ రొమాంటిక్ ఉంది. వైలెంట్ ఉందేమో అని. లేదు రొమాంటిక్ ఉంది, క్యూట్ రొమాంటిక్. இந்த యంగ్స్టర్స్ ఎంజాయ్ ఇన్ఫాచ్యుయేషన్ అది மாதிரி లవ్ ఉంది, బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ఉంది, మాంటేజ్ ఉంది, సో యాక్షన్ ఉంది, అన్ని డిఫరెంట్గా ఉంటుంది సార్. అది మట్టు నా 100% చెప్తున్నాం. ఇది లవ్ సీక్వెన్స్ కొంచెం మంది ఫాలో చేస్తారు, కొత్త విషయం చాలా ఉంటుంది. లవ్ మనసులో ఉన్నది ఏంటి తెలుసుకోవడం ఒక వెరైటీ అనే వే ఉంటుంది. అన్నీ ఉంది సార్. కామెడీ సెకండ్ హాఫ్లో హిలేరియస్ ఉంటుంది. అది ఎలా అంటే సిచ్యువేషన్లో వరకు కామెడీ, ట్రాక్ అలా ఉండదు. ఓకే, కథ మిస్ అవ్వదు, కథతో ఉంటుంది. అన్ని ఎమోషనల్ డ్రామా అన్ని డిఫరెంట్గా ఉంటుంది సార్. బిర్యానీ ఈ సినిమా ఖచ్చితంగా బిర్యానీ. అంటే ఇప్పుడు ఈ సినిమా మొత్తం చేసినట్టు జర్నీలో మీ అబ్బాయి ఏది బెస్ట్ సార్? బిర్యానీ నా எல்லாத்துலயும் చెప్తాను. ఇది ఒక విలేజ్లో ఒక మా ఓల్డ్ లేడీయా చేసిన బిర్యానీ సార్. ఇది లైవ్ బిర్యానీ, మసాలా బిర్యానీ. ఓకే, ఆయిల్ తక్కువ ఉంటుంది, అన్ని ఉంటుంది. ఇక్కడ తిన్న ఈ బిర్యానీ తిన్న స్టమక్ అప్సెట్ అయ్యింది. ఇది అలా లేదు, నల్ల పవర్ఫుల్ బిర్యానీ. ఎలా ఉంటుంది అంటే చాలా రోజుల తర్వాత తిన్న బిర్యానీ ఎలా ఉంటుంది, అలా మంచిగా అనిపిస్తుంది.
అంటే మీ సినిమా చాలా మంది సారథి స్టూడియోలో వేసినప్పుడు కూడా చెప్పారు నాకు రీసెంట్గా, నన్ను రమ్మన్నారు కూడా. ఓకే. ఈజ్ అ గుడ్ అమ్మాయి, తన ఇమేజ్ అంతా కూడా నిజంగా చాలా బాగుంది. ఇదే పెద్ద హీరో అయితే చాలా పెద్ద సినిమా అది, కొత్త అబ్బాయి వాళ్ళ నా అబ్బాయి కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి సినిమా అని అన్నారు. ఇంకొకరు చెప్తా చూడండి, ఒక దీప్ ఆర్ట్స్ సూపర్ గుడ్ దగ్గర డబ్బు ఇచ్చి Dubbing. కొనేసారు సార్. ఓకే. ఏమన్నా ఇదోడ లక్ హీరో ఎక్కడ ఉన్నారు, మూవీ తీసేందుకు ఒకరు వచ్చారు. రిలీజింగ్ మంది దీప్ ఆర్ట్స్ ఇప్పుడు ఫేమస్లో ఉన్నారు, అదే అమరన్ చేయడం. ఆయన మొత్తం ఎన్ఓసి సూపర్ గుడికి ఇచ్చేసి అది గాడ్ ఫాదర్ ఒప్పుకున్నారు, గ్రేటే కదా. అవును, అబ్బాయి బాగుండాలి రాజశేఖర్ గారు చెప్పి రాసి ఇచ్చారు ఎన్ఓసి. ఆయన బాగా చేస్తారు రిలీజ్. ఎందుకంటే నేను పక్కన ఉండను, ఏం జరిగింది తెలియదు మీ అబ్బాయి లైఫ్. అవినే మొత్తం డబ్బు ఇచ్చేస్తున్నారంటే రిలీజింగ్ ఎంత హ్యాపీ. తమిళ అండ్ తెలుగు ఒక రిలీజ్ చేస్తారు దీప్ ఆర్ట్స్. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను సార్, ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ సార్ చెప్తాను. మూవీ తీయడం కూడా మూవీ రిలీజ్ చేయడం గ్రేట్ ఈ కాలంలో. ఎంత స్పెండ్ చేస్తారండి అన్నిటికీ. ఇప్పుడు టూర్ మొత్తం, ఇక్కడ ఫంక్షన్, మళ్ళీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది, తర్వాత చెన్నైలో ఫంక్షన్ ఉంది. చాలా బాగా చేస్తారు. అంటే మీరు కూడా బాగా ఇంట్రెస్ట్ గా పెట్టి చేస్తున్నారు ఖచ్చితంగా దీని మీద, ఎందుకంటే మీ అబ్బాయి పాజిటివ్ నిలబడాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నారు. ఎంటైర్ గా చివరిగా తలా సినిమా ఒక యూత్ కి ఏం మెసేజ్ చేస్తారు? ఏం చూడాలని చెప్పండి. చూడాలి ఇప్పుడు థియేటర్లో 3 మూవీ ఉంటుంది, లే 2-3 మూవీ, కాంపిటీషన్ కూడా ఉంది. కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఎందుకు చూడాలని చెప్తున్నా, చాలా కాంపిటీషన్ మూవీ ఉంది. ఎందుకంటే అన్నింటిలో చెప్తారు కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంది, అది ఉంటుంది. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది అని చెప్తారు. ఈ మూవీలో ఒక కొత్త విషయం ఉంది సార్. ఒక చిన్న టీనేజ్ ఇంత పెద్ద యాక్షన్ చేస్తున్నారంటే దానికి కారణం ఉంది. అది దాని మూవీలో కొత్త విషయం, ఎంజాయబుల్. అదా తల. ఓకే. సో ఇదివరకు ఇండస్ట్రీలో లేన అది ఒక కొత్త పాయింట్. దానికి నేను ఐ టేక్ 2 years. అబ్బాయితో ఫిక్స్ అయ్యాను, నా అబ్బాయితో హీరో చేయాలని. అయినా ఆయనకి యాప్టా ఉండాలి యాక్షన్ మూవీ. సో ఆయనకి అంద విషయం కొత్తది ఉంటుంది. అది చూడడానికి కంపల్సరీ వస్తారు. ఫైట్ నెవర్ మిస్. ఇదివరకు నేను ధైర్యంగా చెప్తున్నా, నా ఫాదర్ ఫైట్ మాస్టర్, నా బ్రదర్ ఫైట్ మాస్టర్. సో నాకు బ్లడ్ ఉంటుంది, ఈయనకు బ్లడ్ ఉంటుంది. ఫైట్ కొత్తగా ఉంటుంది. గ్రేట్ ఫైట్ మాస్టర్, జైలర్ ఫైట్ మాస్టర్ సంచు ఆవిడ, ఆయన కేవీన్ ఆవిడ సన్ ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ అన్నారు. ఈజ్ బెస్ట్. ఆయన మన దగ్గర నేను ఇంట్రొడ్యూస్ చేశా. ఆ తర్వాత సెల్వా సార్ బాంబేలో టాప్ గాడ్ ఫాదర్ అని చేసిన టాప్ ఫైట్. సో అందరూ చేశారు. ఈ మూవీ వచ్చి బయట వచ్చి నిశ్చయమా తల టైట్ చెప్తే అమ్మరాశి రణం తర్వాత రణం డబుల్ ఉంది చెప్తారు సార్. ఎన్ని ఫైట్స్ ఉన్నాయి సార్ ఇందులో? సిచ్యువేషన్స్ ఇందులో ఫైట్ చాలా ఉంది సార్. అంటే 3 or 4 అదా సీక్వెన్స్ 5 ఉంటుంది. ఓకే. 5 సాంగ్స్ 5 సాంగ్స్ ఉంటుంది. సూపర్ గుడ్. ఇదే అండి తలా సినిమా. ఎందుకంటే ఒక అద్భుతమైన సినిమా మంచి టైటిల్తో మీ ముందుకు రాబోతుంది. February 14th ఒక మంచి వాలంటైన్ డే. ఖచ్చితంగా ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ అన్నీ ఒక మిక్స్డ్ ఉన్న సినిమా అయితే ఖచ్చితంగా చూసుకోవచ్చు ఈ సినిమా. ఎందుకంటే మీరందరికీ బాగా నచ్చుతుంది. మీ నియరెస్ట్ థియేటర్స్ మీ ఊర్లో ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా మీరు బాగా చూడండి. ఖచ్చితంగా చూసి కామెంట్ చేయండి. ఆయన కొత్త కాబట్టి హీరో మాస్టర్ గారు మనకు ముందు నుంచి చాలా కాలం నుంచి తెలుసు కాబట్టి తన బిడ్డని ఆశీర్వదించి ఖచ్చితంగా మనం కూడా ప్రేక్షకుల తరపున బిగ్ టీవీ తరపున కూడా కోరుకుందాం. ఈ అమరాశి ఎంత సపోర్ట్ చేశారు. నేను మీ ఫుడ్డే తిని ఇక్కడే సెటిల్ అయ్యా. నా వైఫ్ తెలుగు అమ్మాయి, సో తెలుగు అబ్బాయి. సో ఈ అమ్మ రాగిన రాజుకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వైలెంట్ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ అండి. For more videos like this, subscribe Big TV channel.